కలాం గారు నాకు చెప్పింది. ఆయన ఏం చెప్పారంటే, లక్ష్మీనారాయణ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకు ఈ 3 లక్ష్యాలు చెప్పు అని అన్నారు. అందులో మొదటి లక్ష్యం, అమ్మా నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి అన్నది మీ మొదటి లక్ష్యం కాదు. యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఎటువంటి అమ్మాయికి జన్మనిచ్చాం, ఎటువంటి అబ్బాయికి జన్మనిచ్చామని అమ్మా నాన్నలు గర్వంగా తిరగగలగాలి. అది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, మీరు ధన్వంతరి కాలేజీలో చదువుతున్నారు, గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు. మీ జీవిత లక్ష్యం ఏమవ్వాలి అంటే, ఒకానొక రోజు నా జీవితంలో నేను ధన్వంతరి కాలేజీలో చదువుకుంటే ధన్వంతరి కాలేజీకి, గవర్నమెంట్ కాలేజీలో చదివితే గవర్నమెంట్ కాలేజీకి నేను చీఫ్ గెస్ట్గా వెళతాను, ముఖ్య అతిథిగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటానని మీరందరూ అనుకోవాలి. ఇన్స్టాగ్రామ్ 10 గంటల్లో ఉంటాడు కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్గా పిలుద్దామని ఎవరైనా అనుకుంటారా? ఫేస్బుక్లో 1000 మంది మిత్రులు ఉన్నారు, ఈయన్ని చీఫ్ గెస్ట్గా పిలుద్దామని అనుకుంటారా? జీవితంలో ఏదైనా సాధిస్తే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తారు. చూడండి, మన స్కూల్కి, మన కాలేజీకి మనమే చీఫ్ గెస్ట్గా వెళ్ళడం ఎంత ఆనందాన్ని కలుగజేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఇమాజినేషనే మనల్ని ఒక తారాస్థాయికి తీసుకువెళుతుంది మిమ్మల్ని. అటువంటి ఆనందాన్ని పొందండి. మీకు అవకాశం ఉందని చెప్పడానికి వచ్చాను ఈరోజు. అది మీ రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం, మీ జీవితంలో మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇంటూ ఆటోగ్రాఫ్. మీరు వీధుల్లో వెళుతుంటే కొత్తగూడెంలో పిల్లలంతా వచ్చి మీ సంతకాలు తీసుకురావాలి. మేడం సంతకం, సార్ మీ సంతకం. ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. ఇవి మీ జీవితంలోని 3 లక్ష్యాలు. అమ్మా నాన్నలు గర్వపడేలా, చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్లేలాగా, సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకునే వాళ్ళలాగా మీ జీవితాలు తయారవుతే మీకు ఆనందం, అమ్మా నాన్నలకు ఆనందం, సమాజానికి ఆనందం, భారత మాతకు కూడా ఆనందం.